చాలా సఫర్ అయ్యాను మ్యామ్ ఆ అమ్మాయి విషయంలో, చాలా సఫర్ అయ్యాను. వాళ్ళ మదర్కి ఆ అమ్మాయికి చాలాసార్లు నేను కాల్స్ చేశాను. మీరు చేసేది తప్పు, మీరు బియాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ కెరియర్ ఇది కాదు, మీరు వచ్చిన దేనికి, మీరు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చారు, మీ పని మీరు చేసుకున్నారా, వెళ్ళిపోయామా, ఇలానే ఉండాలి అని నేను ఆ అమ్మాయికి చాలాసార్లు చెప్పాను. పిలిచి మరీ చెప్పాను, ఇంటికి కూడా పిలిచాను. నా దగ్గర లేదు అసలు అలాంటిది ఏం లేదు నాకు అని అంటది. అక్కడికి వెళ్ళి మళ్ళీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం స్టార్ట్ చేసి, మా మదర్ నన్ను టార్చర్ చేస్తుంది, మీరే నన్ను సేవ్ చేయాలి మాస్టర్. ఇంకా నేను మీ దగ్గర అయితే నేను ఇది కూడా ఒకటి, ఎందుకు మాస్టర్ రిలేషన్ అని ఎందుకు అంటున్నారనంటే, అమ్మాయి స్టార్టింగే రావడం ఎలా వచ్చిందంటే, మా మదర్ నన్ను చాలా టార్చర్ చేస్తుంది, నన్ను చిన్న చిన్న బట్టలు వేసుకోమంటుంది, నేను ఇంట్లో నాకు పిచ్చి లేస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను షూటింగ్కి వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉంటున్నాను, సో నన్ను మీ దగ్గర నుంచి పంపకండి, నన్ను మీ దగ్గర నుంచి తీసేయకండి, నేను మీ దగ్గర సేఫ్గా ఫీల్ అవుతాను, వేరే మాస్టర్ దగ్గర ఎక్కడ కూడా నాకు ఆ సేఫ్టీ లేదు అని మాస్టర్ దగ్గర ఆ అమ్మాయి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి.